వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. క్రిస్మస్ పండుగ సందర్భంగా హస్తినపురం డివిజన్ నందనవనంలో బిషప్ ధనరాజ్ కోట స్థాపించిన ఆలివ్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రేమ బిందు ఏర్పాటు చేశారు. బ్రదర్ రోహిత్ జేసన్ కోట ఆధ్వర్యంలో చక్కని క్రీస్తు ఆరాధన గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రసంగికులుగా ఎల్బీనగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ పాల్గొని చక్కని ఉపమానాలతో సువార్తను అందజేశారు. బిషప్ ధనరాజ్ కోట నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారికి అండగా నిలిచే గొప్ప మనసు కలిగిన దైవజనుడని ఆర్చ్ బిషప్ దయానంద్ అన్నారు. ఆయన ఆరోగ్యం కోసం అందరం క్రీస్తును ప్రార్థిద్దామని కోరారు. ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎల్బీనగర్ ప్రాంతం ఇన్ఛార్జ్ ఎల్ఎం రెడ్డి హాజరై అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. యేసుక్రీస్తు దయ వల్ల ప్రజలంతా సంతోషంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్రైస్తవులందరికీ అందేలా తన వంతుగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఎల్ఎం రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘ కాపరి పాస్టర్ తిమోతి, పాస్టర్ ప్రభుదాస్, పాస్టర్ సంజీవరావు, పాస్టర్ రూబీ కిరణ్, పాస్టర్ వసంత్ కుమార్, సంఘం పెద్దలు, కొమ్ము ఆనందం, క్రీస్తు విశ్వాసులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. ఈ దినము ఈ సమయం ఒలివల ప్రేయర్ ఫెలోషిప్ సెంటర్లో మనందరూ కలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన క్రిస్మస్ సెలబ్రేషన్ ఫీస్ట్ ప్రోగ్రాం కొరకు సహకరించిన వారందరిని బట్టి దేవునికి వందనాలు. చుట్టుపక్కల సంఘాలను బట్టి దేవునికి వందనాలు. చుట్టుపక్కల విశ్వాసులందరిని బట్టి వందనాలు. స్థానిక పాస్టర్ గారి బట్టి వందనాలు. ఈ మీడియా ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాం, మన తెలంగాణ ప్రభుత్వాన్ని దేవుడు ఆశీర్వదించి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా క్రైస్తవుల పట్ల ఉన్న ప్రేమ అనురాగాలు బట్టి ప్రభునామానికి వారికి వందనాలు చెల్లిస్తున్నాము. మరి క్రైస్తవుల కొరకు అనేకమైన పథకాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎల్బీనగర్ ప్రాంతంలో ఒక క్రిస్టియన్ భవను గత 10 సంవత్సరాలుగా ఆగిపోయిన క్రిస్టియన్ భవను అది మొన్ననే ప్రారంభమైంది. అది త్వరలోనే పూర్తవుతుంది కూడా. మేము దాన్ని పర్యవేక్షణ చేస్తున్నాము. స్థానిక పాస్టర్ గారు బిషప్ గారు ధనరాజ్ కోట గారు అనారోగ్యం వల్ల రాలేకపోయారు. వారి కుమారుడు ఈ దినం నుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. అలాగే పెద్దలుగా ఉండి పాస్టర్గా ఉన్నారు. అలాగే పెద్దలుగా ఉండి అందరూ కూడా నడిపించారు. వారిని అందరినీ దేవుడు దీవించును గాక. ఈ తెలంగాణ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మరి తెలంగాణ ప్రభుత్వం ద్వారా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన దీపక్ జాన్ గారు ఎంతో ప్రయాసపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వారిని దేవుడు దీవించాలి. ఈ ప్రాంతంలో ఇన్ఛార్జిగా ఉన్న ఎల్ఎం రెడ్డి గారు కూడా సహకరిస్తున్నారు. కొంతమంది పాస్టర్తో మాట్లాడాము. మరి కొంతమంది ఈరోజు రాలేకపోయారు, వారు ఊర్లు వెళ్తానని చెప్పారు. కాబట్టి వారందరికీ మళ్ళొకసారి మేమందరూ కూర్చొని మాట్లాడతామని తెలియపరుస్తూ దేవునికి మహిమ చెల్లిస్తూ మీడియా వారికి వందనాలు చెల్లిస్తూ ఈ సంఘం ద్వారా జరుగుతున్న సేవాపరిచయం దేవుడు దీవించాలని కోరుకుంటున్నాము. ప్రియ కుమారుడి విషయంలో ప్రార్థన చేద్దాం. తన తండ్రి గారి విషయంలో చెప్తూ వచ్చారు. ధనరాజ్ కోటయ్య గారు ఎప్పుడూ ఒక్కరోజు ఇంట్లో ఉన్నవారు లేరు కాదు. వారు ఈ దినమున ఎందుకంటే అనారోగ్యం వల్ల వారు గృహంలో ఉన్నారు. అయినా కూడా వారి మనసంతా ఇక్కడే ఉంది. దేవునికి మహిమ కలుగుగాక. క్షణం క్షణం ఫోన్ చేస్తూ అడుగుతున్నారు ఎలా జరుగుతుందని. కాబట్టి వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి మరొకసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని తెలియపరుస్తూ మీడియా వారికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మనం దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు క్రిస్మస్ ప్రోగ్రాం చాలా మంచిగా జరిగిందండి. వచ్చిన వాళ్ళందరికీ వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ భోంచేసి వెళ్ళాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.